గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు మార్చి 2026 నుండి 7వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో 6వ తారీఖున మార్చి 6వ తారీఖున శుక్రవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలా విశేషం. ప్రతి ఒక్కరి ఇంట్లో సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అలాగే 7వ తారీఖున మార్చి 7వ తారీఖున శనివారం రోజున సప్త శనివారం వ్రతం చేసుకోవడం, ఈ రెండు చాలా విశేషం. కాబట్టి కుదిరితే 6వ తారీఖున సంకటహర చతుర్థి చేసుకోండి, 7వ తారీఖు సప్త శనివారం వ్రతం చేసుకోండి. అయితే ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, మీకు పూజలు దొరకకపోయినా, ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతం వీడియో కానీ సప్త శనివారాల వ్రతం వీడియో కానీ మీకు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చక్కగా లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ యొక్క వీడియోలు వస్తాయి. చక్కగా ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరే మీ చేతితోటి సంకటహర చతుర్థి వ్రతాన్ని కానీ సప్త శనివార వ్రతాన్ని కానీ చేసుకోవచ్చు. దానివల్ల మీకు సంపూర్ణ భగవతానుగ్రహత కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి గ్రహదోషమైనా తొలుగుతుంది. చాలా విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు కాస్త గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఈ వారాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, లేదా కుటుంబంలో ఏదైనా ఆస్తి వివాదాలున్నా, అన్నదమ్ములతో అక్కచెల్లెలతోటి వివాదాలున్నా, ఎటువంటి వివాదాలైనా, ఎటువంటి సమస్యలైనా సరే కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక పరిష్కారాలు అవుతాయి. అలాగే ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి, అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, కావలసిన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు, రిలేషన్షిప్స్ చాలా బలపడతాయని చెప్పొచ్చు. అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. స్థాన మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, ప్రాంతాలు మారడం కానీ, గృహాలు మారడం కానీ, అద్దిల్లులు మారడం కానీ, ఇలాంటివన్నీ కూడా మార్పులు, చేర్పులు, అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు. ఈ వారం అంతా కూడా అనేక రంగాలలో అభివృద్ధి కనపడుతోంది. అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, పెళ్ళి అవ్వక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడం కానీ లేదా అనుకూలతలు కానీ కనపడుతూ ఉన్నాయి. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేసినా, సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినా, లేదా పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఏదైనా ప్రయత్నాలు చేసినా అనుకూలించే వాతావరణం కనపడుతోంది. ఏది ఏమైనా జాతకంలో బలాలు ఉన్నాయి లేదా అనేది కూడా ముఖ్యం. కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని ఎదరికి వెళ్తే బాగుంటుంది వాటికి. అలాగే ప్రేమికుల మధ్య ఏదైనా అనుమానాలు కానీ గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అవి చాలా శాతం తగ్గుతాయి. లేదా వివాహాలు అవ్వక ప్రేమికులు ఇబ్బంది పడుతున్నా, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా, లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదాలు దూరం అయిపోయినా, బ్రేకప్స్ జరిగిన అలాంటి ప్రేమికుల మధ్య మళ్ళీ తిరిగి ప్రేమ పుడుతుంది, కలుసుకుంటారని చెప్పచ్చు. గొడవలు తగ్గుతాయి, వివాహాల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలనుకుంటారు, మీ కీర్తి గౌరవం పెరగాలనుకుంటారు, అందరితో కలిపి ప్రేమగా మెలుగుతారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు, ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు, రాజకీయపరమైనటువంటి తెలివితేటలు, అలాగే సర్వేలు బాగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించడము, కొత్త ప్రాజెక్టులు చేపట్టడము, కొత్త వ్యక్తులతో సంభాషించడం వల్ల సినిమా పరంగా, మీ వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడడం వల్ల మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు ఈ వారంలో రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే సమాజంలో కూడా కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, గొప్ప వ్యక్తిగా మారగలుగుతారు. ఏదైనా ఎవరైనా ఆపదలో ఉన్నా, సమస్యలతో ఉన్నా మీరు ఆదుకోవడమే కాకుండా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పొచ్చు. దానివల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది సాధించడానికి బాగా కష్టపడతారు, కఠినంగా శ్రమిస్తారు, ఓర్పు సహనం బాగా పెరుగుతుంది. అనేక రకాల ఈతి బాధ ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీరు ఆశించిన దానికన్నా వృద్ధి, ప్రగతి, ఆర్థిక ప్రగతి, లాభము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైన వస్తువులు కొన్నా, అప్పులు చేసినా, ఆన్లైన్ షాపింగ్లు చేసినా, లేదా గొప్పలకి పోయి మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టినా నష్టపోతారు. కాబట్టి ఖర్చుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార రంగంలో కూడా లేదా వ్యాపారపరమైన వ్యవహార విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే వ్యాపారాలు నష్టపోతారు. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మాత్రం ఈ వారం కలిసి రాదు. అయితే గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ, లేదా భూములు కొనడానికి కానీ, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ, బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి కానీ, పాలసీలు కట్టడానికి కానీ, అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ, హెల్త్ ఇన్సూరెన్సులు అలాంటివి కట్టడానికి కానీ ఎక్కువగా ఈ వారం అనుకూలించే పరిస్థితులు బాగా కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకి, ఏదైనా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆపద్ధర్మ ఉద్యోగాలు కానీ, లేదా తాత్కాలిక ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి హోదా, మీ స్థాయి పెరుగుతుంది. అలాగే మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. ఇష్టమైన వారితో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు, భోగాలు అనుభవించగలుగుతారు, భూములు, గృహాలు, బంగారాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే వ్యాపారపరంగా కూడా
కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మెళకువలు నేర్చుకోగలుగుతారు, వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. అలాగే శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టగలుగుతారు, వ్యాయామాలు చేయగలుగుతారు, అలాగే ఇష్టమైన ఆహారాన్ని భుజించగలుగుతారు, చక్కని వాక్పటిమతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు, దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే నూతన గృహాలు లభించడం కానీ, ఆస్తులు సంక్రమించడం కానీ, కోర్టులో ఉన్న వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ, పోలీస్ కేసుల నుంచి బయటపడడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండంగా కనపడుతోందని చెప్పొచ్చు. చిన్న చిన్న ఈ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఆగిపోయినా కూడా మళ్ళీ తిరిగి వారాంతరం యందు మీకు రావాల్సిన డబ్బులు మీకు చేతికి అందుతాయి, మొండి బాకాయలు మీకు వసూలవుతాయి, ఆకస్మిక ధర ప్రాప్తి కనపడుతోంది. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అలాగే సంపాదించిన డబ్బులు బాగా జాగ్రత్త పెట్టుకోగలుగుతారు, జాగ్రత్తగా వ్యవహరించుకోగలుగుతారు, మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోవడము, నరదిష్టి బాగా పెరిగిపోవడము, నమ్మక ద్రోహాలు పెరిగిపోవడము ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా మాత్రం డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ, అలా ఉద్యోగాలు చేసేవారు వ్యాపారంలోకి రావడం కానీ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వాహన సౌఖ్యం కనపడుతోంది. ప్రేమ విషయాల్లో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి, జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతారు, మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోగలుగుతారు. వ్యవసాయదారులకి అనేక రకాల మార్పులు చేసుకొచ్చుకుని పంట లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే కొత్త చదువుల పట్ల, కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫ్యూచర్ని అర్థం చేసుకుని చదువుల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు, జ్ఞానం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగపరంగా మార్పులు, ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతోషంగా ఉత్సాహంగా కలిపే పరిస్థితులు కనపడుతున్నాయి. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేదా బ్లాక్మెయిల్స్ చేస్తూ ఉన్నా, లేకపోతే ఎవరైనా వేధిస్తూ ఉన్నా అలాంటి వేధింపుల నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో ఉండే వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు, కోరికలు తీర్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకి అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల నిర్ణయాలు మంచివి తీసుకోగలుగుతారు, ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపార లాభాలు, డబ్బులు రొటేషన్ జరుగుతాయి. స్వల్పంగా ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ వారాంతరం యందు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండే వారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని, ఒకసారి జాతకం చూపించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా ఇంటికి వచ్చినా, లేకపోతే రిలేషన్షిప్స్తో కానీ బాగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇరుగు పొరుగు వారితో గొడవలు కనపడుతూ ఉన్నాయి, లేదా వచ్చిన వారిని గౌరవించకపోవడం వల్ల అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. శత్రువులు పెరిగే అవకాశం కనపడుతోంది. నరదృష్టి, నరఘోష బాగా కనపడుతోంది. వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల కూడా కొత్త సమస్యలు, వివాహేతర సంబంధాల సమస్యలు ఎక్కువైపోతాయి. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా చెడు పనులకు కానీ, చెడు వ్యసనాలకు కానీ దూరంగా ఉండాలి. చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి. చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి కూడా దూరంగా ఉండడం మంచిది. అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదైనా షేర్లో పెట్టినా, ట్రేడింగ్లో పెట్టినా ఎక్కువ నష్టపోతారు. బెట్టింగుల జోలికి అసలు వెళ్ళకండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఐటీ దాడులు కానీ, లేకపోతే ఏదైనా సర్వేలు చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధంలో ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. కాబట్టి పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి, బాధ్యతగా చేయాలి. నోరు జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్త. శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్త. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము, వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందుల తడతరము, ఆర్థిక ధన నష్టము కనపడుతోంది. ఎవరి దగ్గర డబ్బులు అప్పించుకోవడం కానీ, అప్పు ఇవ్వడం కానీ రెండు కూడా మీకు కలిసి వచ్చేలా కనబడటం లేదు ఈ వారం. అంచేత కొంచెం జాగ్రత్తగా ఈ వారం వ్యవహారం చేయాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి కొంచెం డబ్బులని పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ సమస్యలు, లేనిపోని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కుదిరి వెనక వెళ్ళిపోవడమో, జాతకాలు నప్పకపోవడమో, లేదా అనేక రకాల కారణాల చేత ఆటంకాలు రావడమో జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగి విడిపోయేదాకా పరిస్థితులు వెళ్ళడం లాంటి వాటి పరిస్థితులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. సమయానికి నిద్ర సరిపోకపోవడము, ఆహారం సమయానికి తినకపోవడము, బయట ఫుడ్లు తినడము, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు, లేదా కుటుంబ వివాదాలు, లేదా వ్యసనపరులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారిని కోపగించుకోవడము, స్నేహితులతో స్నేహం పాడవడము, లేదా ఆకస్మికపరమైనటువంటి వ్యక్తుల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల మీ రిలేషన్షిప్స్ పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు,
కఠినంగా మాట్లాడడాలు, జోద ప్రక్రియ ఇలాంటి వాటి వల్ల కూడా నష్టం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయడం వల్ల ఈ వారం అంతా కూడా టైంను వేస్ట్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి టైంను సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇక సమయానికి ఆహారం తినడంతో పాటుగా చేయవలసిన పనులు సమయానికి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఒక టైం టేబుల్ ప్రకారంగా శ్రద్ధగా అనుకున్న పనులు చేయడం మంచిది. ఇక విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి ఉన్నా కూడా అది కాన్సన్ట్రేషన్ నిలబడకపోవడము, లేదా చదివేటప్పుడే డిస్టర్బెన్స్లు ఎక్కువగా రావడము, ఎవరో ఒకరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము, లేదా వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల చదువు పాడే అవకాశం, ఏకాగ్రత తగ్గే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. జాగ్రత్త. స్త్రీలకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసికపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారు మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనపడుతోంది గ్రహస్థితి చూసుకున్నట్లయితే. ఈ కారణంగా ఈ వారం ఎలా ఉండబోతోంది అయ్యా అన్నట్లయితే కనుక అనుకున్న పనులన్నీ తొందరగా జరుగుతాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేసినా, H1B వీసాల కోసం ప్రయత్నం చేసినా, లేదా ఏదైనా విదేశీపరమైనటువంటి లావాదేవీలు వ్యవహారాలు జరపాలన్నా కలిసి వస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ వివాహ యోగ్యత కనపడుతోంది. ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా, ప్రతిబంధకాలు ఉన్నా, వివాహాలు కుదరకపోతూ ఉన్నా, జాతకాలు నప్పకపోతూ ఉన్నా, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా, ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా కూడా అలాంటి వాటి నుంచి, అలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఏదేమైనా జాతకంలో వివాహ యోగం వచ్చిందా లేదా అక్కడ ఒకసారి చూపించుకోవడం మంచిది. ఇక పిల్లలకు సంబంధించినటువంటి చదువులకి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా సంతానానికి మీకు మధ్య రిలేషన్ బలపడడం కానీ, పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో శుభవార్త వినడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం, లేదా విడిపోయిన భార్యాభర్తలు కలవడం, స్నేహితుల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కాస్త ప్రశాంతంగా, మనశ్శాంతిగా బతకడానికి ఎక్కువగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి ఏదైనా ప్రత్యర్థులు ఏదైనా కుళ్ళు కుతంత్రాలు పన్నితే కనుక వాటిని చాలా చక్కగా మీ తెలివితేటలతో తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రాజెక్టులు, మంచి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు లేదా చక్కని అవకాశాలు రాబోతున్నాయి. అలాగే అనేక రకాల భాషలలో కూడా మీ ప్రావీణ్యం ఏంటో అనేటటువంటిది, మీ సత్తా ఏంటో అనేటటువంటిది నిరూపించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కలిసి సంతోషంగా మీ జీవన విధానాన్ని గడపడానికి ప్రణాళికలు వేసుకోవడము, లేదా సఖ్యతలు బాగా కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్ర చేయడం కానీ, విందు వినోద సౌఖ్యం కానీ, సరదాగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు మీకు వస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం కలిగి ఉండడంతో పాటుగా ప్రతి పనిని కూడా తెలివితేటలతోటి, సామర్థ్యంతో చాలా చాకచక్యంగా చేయగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు. అనుకున్నది సాధించేదాకా కూడా నిద్రపోరు అని చెప్పొచ్చు. బాగా కష్టపడతారు ఈ వారం అంతా కూడా. అలాగే మీరు అనుకున్నంత అద్భుతమైనటువంటి ఆదాయం లభించేసి, విశేషంగా లేకపోయినా కూడా సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. డబ్బులు రొటేషన్ అయితే మాత్రం అవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల వల్ల సమస్యలను, ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ, ఇలాంటి వ్యవహార విషయాల్లో మీకు కొంచెం అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు లేదా అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే గతంలో చేసిన అప్పులు కానీ, క్రెడిట్ కార్డు పరమైనటువంటి అప్పులు కానీ, లేదా పెద్ద పెద్ద వడ్డీతో ఉన్నటువంటి అప్పులు కానీ తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణ సమస్యలు కొంత పరిష్కారాలు అవుతాయి. లేదా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నా, గృహాలు కొనాలనుకున్నా, లేదా యంత్ర పరికరాలు కొనాలనుకున్నా మీకు దానికి సంబంధించి లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే కనుక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఈ వారం అంతా కూడా. అయితే మీరు వ్యాయామం చేద్దాం అనుకుంటారు, లేదా సమయానికి తిందాం అనుకుంటారు, బయట ఫుడ్లు మానేద్దాం అనుకుంటారు, చాలా జాగ్రత్తగా ఉందాం అనుకుంటారు. కానీ అనేక కారణాల చేత అవన్నీ కుదిరిలా కనపడటం లేదు. కాబట్టి ఎక్కువ శ్రద్ధ వ్యాయామాల పట్ల, ఆరోగ్యం పట్ల పెట్టాలి. అలాగే ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. అందరితోటి మీరు రిలేషన్షిప్స్ బాగా బలపరుచుకుంటారని చెప్పచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి, ప్రేమించిన వాళ్ళతో కాలం గడపడానికి, స్నేహితులతో కాలం గడపడానికి, లేదా మంచి చెడు మాట్లాడుకోవడానికి, బాధలు కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగా తాపత్రయపడతారు ఈ వారం అంతా కూడా. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు రావడం వల్ల చాలా తొందరగా మీ జీవితంలో మలుపులు తిరిగేటటువంటి పరిస్థితులు, పరిణామాలు కనపడుతున్నాయి ఈ వారం. అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అధిక మొత్తంలో మీ జీవితాన్ని
గొప్పగా మార్చుకునేటటువంటి అవకాశాలు సాధించుకోగలుగుతారు. అలాగే ధైర్య సాహసోపేతమైన గుణాలు బాగా పెరగబోతున్నాయని చెప్పచ్చు మీకు. అలాగే చేసే పని ఇష్టంతో చేయడం వల్ల లేదా మీ మాటకి విలువ పెరగడం వల్ల మీకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. అలాగే సొంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆశయాలు సాధిద్దాం అనుకుంటున్నారో అవి సాధించడానికి బాగా తాపత్రయపడతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి ఫలితాలు, ఆశించిన ధనప్రాప్తి బాగా కనపడుతోంది. విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా టెక్నాలజీ, టెక్నికల్ పరంగా మంచి అభివృద్ధి పొందగలుగుతారని చెప్పచ్చు. పరీక్షా ఉత్తీర్ణత శాతాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి కోపతాప ఆవేశాలు తగ్గడము, కలయికలు, సంతోషాలు, కుటుంబ సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి. గృహ సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా దృష్టి సారించి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అధిక లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాల్లో బాగా శ్రమిస్తారు. అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లబ్ధితో పాటుగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు అచీవ్ అవ్వగలుగుతారని చెప్పచ్చు. సంతోషకరమైనటువంటి వ్యాపార వాతావరణం కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ